డైలీ టేస్ట్ ది డైలీ. తొమ్మిదిన ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఆయన శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. పుట్టపర్తిలోని హిల్వీ స్టేడియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారనే సమాచారం. ఈ సందర్భంగా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. కాగా రేపు అధికారికంగా శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 20న 23న అధికారిక శత జయంతి వేడుకలు నిర్వహిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు చిన్నారులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కానుక ఇవ్వనున్నారు. ఆడపిల్లల ఉత్తమ భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన అమలు చేస్తోంది. బాలిక విద్యా వివాహ ఖర్చులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం బ్యాలెన్స్ లో 50% ఉపసంహరించుకోవచ్చు. 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి మొత్తం వడ్డీతో సహా తీసుకోవచ్చు. శ్రీ సత్యసాయి జిల్లాలో 3,811 మంది 10 ఏళ్లలోపు బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వారి వివరాల్ని ట్రస్టు నిర్వాహకులకు అందించారు. తపాలా అధికారులు ఆయా పోస్టాఫీసులో బాలికల పేరిట ఖాతాలు తెరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మండల ప్రాతిపదికగా ఆయా పోస్టాఫీసుల్లో బాలికల పేరిట ఒకేసారి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని యోచిస్తున్నారు. ఈ అంశాన్ని ఈ నెల 19న పుట్టపర్తిలో జరిగే మహిళా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పథకం శ్రీ సత్యసాయి జిల్లాకే పరిమితమా, ఉమ్మడి అనంత జిల్లాకు కూడానా, లేదంటే రాయలసీమకు వర్తింపజేస్తారా అన్న విషయం ఈ నెల 19న తెలియనుంది.